నమస్తే వెల్కమ్ టు డైల్ న్యూస్. ఒక్క కోవాబన్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల పైన పడింది. అయితే ఇదే విషయం గురించి మనతోని మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే ఈ ఇష్యూ గురించి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, మేడారం జాతరలో వెలుగులోకి వచ్చిన ఈ కోవాబన్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ఫస్ట్ ఒపీనియన్ కాదమ్మా, మనది సెక్యులర్ దేశం. అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ బతకటానికి స్వేచ్ఛ ఉండే దేశం మంది. అందుకే మనది చాలా గొప్ప దేశం అని ప్రపంచ దేశాలు కూడా మనల్ని ప్రశంసిస్తూ ఉంటాయి. అంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా బతకొచ్చు అనే ఉద్దేశంతోనే ప్రపంచ దేశ ట్రంప్ గారి దగ్గర నుంచి అప్ టు అమెరికా నుంచి అన్ని దగ్గర కూడా మనం ప్రశంసిస్తూ ఉంటాయి. ఎందుకంటే హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎనీ బాయ్ ఎక్కడా కూడా అందరం అన్నదమ్ములుగా ఉంటాం. మనం అందరం కూడా చక్కగా హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఏ ఉండవు. ఓకే, ఉగ్రవాద కార్యకలాపాలు చేసిన వాళ్ళని అది చట్టం ప్రకారం ఎలా శిక్షించాలో, ఎలా పట్టుకోవాలో, వాళ్ళు మనం ఆశ్రయం ఇచ్చి మన అన్నం పెట్టిన తర్వాత కొంతమంది అలా తప్పులు చేసిన వాళ్ళని ఎలా పట్టుకోవాలనేది మన డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు ఉన్నారు, ఏవైనా ఉన్నారు. మనం రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి, న్యాయానికి లోబడే మనం ఏదైనా చేయాలి ఇక్కడ. కనుక ఆయన ఒక పట్టుకూటు కోసం ఒక వ్యక్తి వచ్చి, ఒల్లి అనే వ్యక్తి వచ్చి మనకు బన్ను అమ్ముతున్నాడు. అది 10 రూపాయలు అమ్ముతున్నాడు. తక్కువ అమ్ముతున్నాడా, ఎక్కువ అమ్ముతున్నాడా, ఆయనకి మొత్తం రేట్ వస్తుందా రావట్లేదా అనేది ఆయన ఇష్టం. అది ఇప్పుడు దాంట్లో మీకు 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. దాంట్లో మనం స్ట్రీట్ ఫుడ్ అంటారు దాన్ని. స్ట్రీట్లో పెట్టే ఫుడ్ అంటే ప్రపంచ దేశాల్లో స్ట్రీట్ ఫుడ్ అంటారు అన్ని దగ్గర కూడా. ఆ స్ట్రీట్ ఫుడ్కి ఎక్స్పైరీ డేటు, ఆ స్ట్రీట్ ఫుడ్కి మన ఎక్స్పైరీ డేట్ అంటే ఇది, దాని మీద డేట్ రాసి మీకు ఇప్పుడే పనికి వస్తుంది, ఈ రోజు తర్వాత పనికిరాదని ఎవరు వేయరమ్మా. స్ట్రీట్ ఫుడ్ అంటే ఏ రోజు ఆ రోజు అయిపోతుంది. ఒకవేళ బాగులేదు, వాసన వస్తుంది, అక్కడే పిల్టు పట్టుకొని నిలబడి ఇది వాసన వస్తుంది ఇది అని వెంటనే కంప్లైంట్ పెట్టు. అబ్బాయి ఎవరో బాగానే మాట్లాడాడు, బాలాజీ గౌడ్ అని, 100కి ఫోన్ చేసి లోన్ వేసేయని అన్నాడు. ఇట్స్ రైట్, బాగుంది. ఆ తర్వాత చట్టాన్ని మీ చేతిలో ఎందుకు తీసుకున్నారు? మీరు మాట్లాడి 100కి ఫోన్ చేసి లోన్ వేయమన్నారు. అది చట్టం, పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చి ఆయన తప్పు చేస్తే ఆయన తీసుకెళ్ళి లోన్ వేస్తారా, జియత్ అంటారా, ఇంకోటి అంటారా, అది బాగుంది. అక్కడి నుంచి మీ చేతిలో తీసుకొని జియాద్ అంటారు, మీరు ఇంకోటి ముతకలహాలు సృష్టిస్తారు. ఆయన ఏదో దీనికి తీసుకొచ్చారంటారు, ఆయన కులం తీసుకొచ్చారు, మతం తీసుకొచ్చారు. ఎందుకు అది? ఇక్కడ పోలీసులది కూడా రాంగ్ ఉంది. ఎవరైతే ఈ అల్లరి సృష్టించారో ఇమ్మీడియట్లీ వాళ్ళు అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద మత కలహాలు సృష్టించే విధంగా దేశద్రోహం కేసు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ 2 మతాలకి గొడవ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. నేను అసలుద్దీన్ ఓవైసీ గారిది కూడా చూశాను. పోలీసులు ఏం చెప్పారు, నీకు ఏమైనా తప్పు ఉంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేయి, అంతే తప్ప నువ్వు ఆయన్ని మీరు ఆపడం ఎంత దాకా కరెక్ట్ అని అడిగాడు. మీరు పోలీసులు చేస్తుంది, తెలంగాణ పోలీసులు చేస్తుంది ఏంటి అని అడిగాడు. ఇంకా చాలా మాట్లాడాడు ఆయన, చాలా గట్టిగా మాట్లాడాడు. మీరు అలాంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టారంటే మేము కూడా అంతే ఎంటర్ అవుతాము అని. అంటే 2 మతాల మధ్యన గొడవకు స్టార్ట్ అవుతున్నాయి. ఇస్ కరెక్ట్? అంటే పోలీసులు కూడా దాన్ని చూడాలి. ఎందుకంటే పట్టుకుట్టు కోసం బతకడానికి వచ్చిన, అందుకే మినిస్టర్స్ అందరూ మానవత్వంతో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. నాగబాబు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, రవీంద్ర గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. సో మెనీ పీపుల్స్ వాళ్ళకి హెల్ప్ చేశారు. ఎందుకంటే కన్నీళ్ళు వచ్చాయి ఒక దాంట్లో. అయ్యో ఏంటి పని చేసుకునేవాడికి ఇదేనా పరిస్థితి? ఉన్నవాడు ఎంత మోసం చేసినా, ఉన్నవాడు ఎన్ని చీటింగ్లు చేసినా, ఉన్నవాడు ఎన్ని మొత్తం టోటల్గా ఒక షాపుల్లో, పెద్ద స్వీట్ షాపుల్లో మోసాలు చేసినా వాళ్ళని పట్టించుకోరే. పొట్టకూటు కోసం ఒక బండి మీద ఒక బన్ను అమ్ముకుంటుంటే ఆ బన్ను తీసుకొచ్చి ఇంత టార్చర్ కరెక్టా? ఒక 10 మంది తయారయ్యారు అక్కడ. ఒకరికొకరు వస్తారు కదా, ఆ 10 మంది తయారయ్యి ఇంక మొదలుపెట్టారు. ఆయన తప్పు జరిగింది, ఆయన నిజంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఆయన మొత్తం టోటల్గా ఈ ఫండింగ్ అంతా కూడా పిల్లల్ని ఏదో చేయడానికి చేస్తున్నాడు, యాజ్ ఎంక్వైరీ అండ్ పోలీస్ కంప్లైంట్ అండ్ చట్టం, న్యాయం, లోబడి, రాజ్యాంగానికి లోబడి మనం కంప్లైంట్ ఇవ్వాలి తప్ప నేను దాన్ని వెనకేసుకు రావట్లా. ఆయన తప్పు జరిగింది, నిజంగా తప్పు ఉంది అంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఆయన మరి ఎంక్వైరీ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, పలానా బాబు ఇదిగో ఇలా ఉమ్మేశారు,
లేకపోతే ఇలాగ ఇదిగో మొత్తం టోటల్గా జియాద్ కోసం ఇలాగ వచ్చి ఇలాగ చేశారు అని ఈజ్ అ ప్రూఫ్స్ సబ్మిటెడ్ ఈజ్ కోర్ట్ సబ్మిటెడ్ ఇన్ పోలీస్ స్టేషన్. ఇది మీ చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన టార్చర్ పెట్టడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఇది అందుకే సభ్య సమాజానికి హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఇక్కడ మతం రాలేదు, కులం రాలేదు, ఏమీ రాలా. ఆయనకు చేసిన అన్యాయం తప్పు అని అన్నారే తప్ప ఇక్కడ మతమా ఇక్కడ ఇక్కడ మన ఇండియా అందుకే చెప్పాను ఇండియాలో మతం కులం మతం లేదు. ఇక్కడ మన మానవత్వం ఎక్కువగా, మానవత్వం చాలా గొప్పది మనకి. దాన్ని ఖండించవలసిన విషయమే. ముమ్మాటికి అలాంటి తప్పు మత కలహాలు సృష్టించకూడదు. ఏ కులం ఏ మతం గొప్పది కాదు, మానవత్వం గొప్పది అనేది నిరూపించారు. ఆ జాతరలో అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే స్ట్రీట్ ఫుడ్కి ఎక్కడైనా ప్రపంచంలో, నేను అమెరికా చూసా, నేను లండన్ చూసా, అన్ని ఏరియాలో చూసా ప్రపంచంలో, స్ట్రీట్ ఫుడ్లో ఈరోజు మాకు ఎక్స్పైర్ అయిపోతుంది అని ఎక్కడ రాసి ఉంటుందో నాకు చెప్పండి. సాయంత్రం మొత్తం కావాలంటే ఒక 50 దగ్గరికి వెళ్దాం. ఈ ఇడ్లీ 6 గంటలకే పనిచేస్తుంది, 6 గంటలలో పనిచేయదు, లేకపోతే ఈ స్వీట్ పనిచేయదు, ఈ జిలాబీ పనిచేయదు అని ఉంటుందా? ఏ రోజు ఆ రోజు వేసుకుంటారు, సాయంత్రం అయితే పారేసుకుంటారో మరుసటి రోజు అమ్ముతారో అది తెలియదు. కనుక అది బాగుంటే తింటాం, బాగాలేకపోతే 4 తిట్టి ఏంట్రా ఇది అని చెప్పి ఆయన తిట్టి వచ్చేస్తాం. పానీపూరి ఏం చేస్తున్నారు, హోటల్లో ఏం చేస్తున్నారో తెలియనప్పుడు స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఏ రోజు బతుకుతున్న వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? కనుక మనం బాగుంది అంటే 10 సార్లు పానీపూరి తినడానికి వెళ్తాం, బాగుంది అంటే స్ట్రీట్ ఫుడ్ పలానా దగ్గర ఇడ్లీ బాగుంది అంటాం, బాగుంది అంటే పలానా దగ్గరికి వెళ్తాం. కోవా బోన్ బాగుంది కాబట్టి వాళ్ళు తింటున్నారు, అంతే తప్ప మీరు అది ఆలోచించుకోకుండా ఎక్స్పైరీ డేట్ ఉందా అని రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ అడుగుతున్నారంటే ఇక నేనేం చెప్పాలా? ఒక ఆధార్ కార్డు అడుగుతున్నారు ఒకరు, ఫుడ్ పడేశారు ఆధార్ కార్డు పాపం. అంటే ఆ రోజు ఆయనకి ఎంత నష్టం వచ్చింది, ఆ నష్టం నువ్వు ఇస్తావా? అందుకే అన్నాను, యాజ్ అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు యాజ్ అండ్ కంప్లైంట్ అండ్ లాజ్ ఇస్ కంప్లైంట్ వాళ్ళ మీద ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ఇది చెప్పాను కదా, మన దేశం చాలా గొప్పది కాబట్టి ఎన్ని మత కలహాలు సృష్టిద్దాం అనుకున్నా ఇక్కడ మత కలహాలు జరగవు. ఎందుకంటే 100% మనం అర్థం చేసుకుంటాం. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ మనకు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. మనం ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి ముస్లిమ్స్ రియాక్ట్ అవ్వరు, ముస్లిమ్స్ మనం ఎవరో చేసిన తప్పుకి హిందువులు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే మానవత్వం చాలా గొప్పది. మన అందరూ అన్నదమ్ములుగా ఉంటాం. అసదుద్దీన్ ఓవైసీ అవ్వచ్చు, లేకపోతే క్రిస్టియన్ అవ్వచ్చు, అది ముస్లిమ్స్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, అందరూ కలిసే ఉంటాం. కానీ మన దేవుడు మనకు గొప్పవాడు, వాళ్ళ దేవుడు వాళ్ళకు గొప్పవాడు. వాళ్ళ దేవుని మనం కించపరచకూడదు, మన దేవుని వాళ్ళకి కించపరచకూడదు. ఎవరి దేవుడు చాలా గొప్పవాడు. మన మతం మనకు గొప్పది, ఎదుటి వాళ్ళ మతం కించపరచకూడదు. వారి ఎవరో ఒక తప్పు చేసి ఉగ్రవాదం చేశారని చెప్పేసి అందరూ ఆ మతాన్ని మనం విలేయడం కరెక్టా? ఎక్కడో పక్క దేశం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తామా? అందుకే మన దేశానికి అంత పేరు ఉంది. కనుక ఆయన విషయంలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సపోర్టెడ్ ఇస్ ఛానల్స్ అండ్ సపోర్టెడ్ ఇస్ గవర్నమెంట్స్ అండ్ సపోర్టెడ్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చేసి ఆ ఇమీడియట్లీ పోలీసులు కూడా రియాక్ట్ అయ్యి కేసు రిజిస్టర్ చేస్తే బాగుంటుందండి. సార్ అలాగే వలీ గారిని నాగబాబు గారు స్వయంగా పిలిచి కొంత ఆర్థిక సహాయం చేయడం, అలాగే నారా లోకేష్ గారు కూడా తొందరలోనే కలుస్తాను, మీ కోవబన్ తింటాను అని అన్నారు. దీని మీద మీరేమంటారు? అందరూ తింటున్నారమ్మా, అందరూ తింటున్నారు, కోవబన్ తింటున్నారు. అందరూ కూడా వీళ్ళకి ఒక వందుకు వీళ్ళకి వాళ్ళకి ఉపాధి కల్పించారు, వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చారు, అనుమానం నివృత్తి చేశారు. అలాగే వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరో ఈ జియాద్ అని అదే అని ఇదని చెప్పిన వాళ్ళందరికీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇదిగో మా బతుకులు ఇవి, మాది ఇది, పలానా వెలుగోడి దగ్గర ఉంటాం, పలానా నంద్యాల దగ్గర ఉంటాం, పలానా పల్లెలో ఉంటాం, పలానా కర్నూలు జిల్లాలో ఉంటాం, పలానా దగ్గర ఉంటాం, మేము దీని మీదే ఉపాధి కలిగించుకుంటాం, మీ ఇన్ని కుటుంబాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పందా ఉంటుందమ్మా. ఒక్కొక్కరు ఒక చెరుకు రసం బండి వేసుకుంటారు, ఒకరు ఇంకో బండి వేసుకుంటారు. ఉపాధి కోసం 100 పనులు చేసుకుంటారు. ఉపాధి కోసం పని చేసుకొని బతుకుతున్నారే తప్ప ఇంకొక తప్పుడు పని చేసి బతకట్లేదు కదా. ఉపాధి కోసం మనకు ఉద్యోగం దొరుకుతుంది, ఉపాధి కోసం వ్యాపారం చేసుకుంటారు, ఉపాధి కోసం పని చేసుకొని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి తప్ప అందుకే గవర్నమెంట్ అండ్ సపోర్టెడ్ ఇస్ ఆంధ్రప్రదేశ్, సపోర్టెడ్ ఇస్ తెలంగాణ కూడా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.